వెల్కమ్ టు ఐబీటీవీ. పలంనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి వీకోట మండలంలో మీ ఊరికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా విస్తృతంగా పర్యటించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన సంక్షేమ అభివృద్ధి హామీలన్నింటిని అమలు చేస్తామని చెప్పారు. చింతమాకులపల్లి నుంచి పర్యటన ప్రారంభించి కుదవగడ్డ కె గొల్లపల్లి గ్రామాల్లో 9 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అలాగే విల్లుపురం హైవే నుంచి సుద్దలకుప్పం ఎస్ బండ్లపల్లి వయా కె గొల్లపల్లి వరకు 1.30 కోట్లతో నిర్మించిన రోడ్డును ప్రారంభించారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. ఇట్లా డెవలప్మెంట్ 5 ఏళ్ళ గుర్తు చేసినావా నువ్వు ఎమ్మెల్యేగా వండుకొని? నువ్వు ఈ మండలం వాడు, నీకు ఆ ఇది లేదా? నీకు గుర్తు రాలేదా? నువ్వు ఎందుకు చేయాలి ఆ పూర్తేవి? నీ సంపాదన ఏమో నువ్వు చేసుకొని పోతివి. ఈరోజు మళ్ళీ నువ్వు విమర్శించేదానికి అది ఎట్లా నీకు బుద్ధి వచ్చిందో మాకు అర్థం కాదు. మాట్లాడేదానికి విధానం ఉండదు. మాట్లాడు, నేను వద్దని చెప్పలా. నీకు భగవంతుడు ఎమ్మెల్యేగా చేసినాడు, సంతోషిస్తాం మేము కూడా. ఎమ్మెల్యేగా నువ్వు చేసివి ఏం చేసినావు? మీ కోటకి ఏదైనా ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చో లేదా ఏదైనా ఒక ఇచ్చేసింటే నీకు పేరు ఉండదు. ఆ డిగ్రీ కాలేజీ పెట్టి మీకంతా తెలుసు. అమరావతి మినిస్టర్గా ఉన్న డిగ్రీ కాలేజ్ చేసి 1 సంవత్సరం క్లాసులు కూడా జరిగినాయి. గవర్నమెంట్ వస్తేనే కాలేజీ మూసేసినారు. దాని గురించి ఎవరైనా మాట్లాడినారా మీ పార్టీ వాళ్ళు? దాని గురించి మూసేలేదు. డిగ్రీ కాలేజ్ అది తెచ్చిపోయా. దాని గురించి ఎవరైనా మాట్లాడినారా? ఇన్ని చేస్తా ఉండి కూడా నువ్వు మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు పిలిచి తిట్టే వరకు నువ్వు పోలేదని మాట్లాడేది నీకు ఎంత మాత్రము సమయం ఉందయ్యా? అది అర్థం చేసుకో. చంద్రబాబు నాయుడు గారితో అమర్నాథ్ రెడ్డి గారు మాట్లాడతాడా లేదని మా కార్యకర్తకి మాకు తెలుసు. పిలిచి మందలిచ్చిన దాని వల్ల నువ్వు పోయినావని చెప్పినావంటే నువ్వు ఎంత రాజకీయ నాయకుడు అనేది మాకు అర్థమైంది. మీ కుమ్మలాటలు చూస్తా ఉన్నాం రోజు పేపర్లో. ఒకరి మీద ఒకరు కుమ్మలాడుకొని ప్రెస్ మీట్లు పెట్టుకొని ఆ నాయకుడు మాకు చెప్పకుండా చేయాలని, ఈ నాయకుడు మాకు చెప్పు. మా నాయకులో ఉంది అట్లా సంస్కృతి. పార్టీ ఆర్డర్ వేసిందంటే దాన్ని కట్టుబడతాం మేము. ఒకరి మీద ఒకరు కంప్లైంట్ సీఎం వరకు ఎక్స్-సీఎం వరకు చెప్పుకొని మీరు బజారు పడి పేపర్లో రాసుకుంటా ఉండాలి. మాకు అట్లా సంస్కృతి లేదు. అది గుర్తుపెట్టుకో. నేను అనేది నువ్వు మాట్లాడిన మాటకి నీకు ఫస్ట్ నేను సమాధానం చెప్పేది ఏమంటే, సిమెంట్ రోడ్లు ఈ నియోజకవర్గంలో మా మండలంలో ఈ ఈఏబి రోడ్లు మొత్తం కూడా 80 కోట్లు అమర్నాథ్ రెడ్డి గారు ఛాన్స్ చేయలేదు. అమర్నాథ్ రెడ్డి చిలాపలకలు అనేది మీ ప్రెస్ మీడియా సోదరులందరూ కూడా ప్రోగ్రాంలో మీరు కలుసుకోవడము, ఫోటోలు తీయడము, ఆ పేపర్ల కటింగ్లు కూడా మాతో ఉంటాయి. మీరు వచ్చి చేసిన అప్పుడు 2018లో మినిస్టర్గా ఆయన ఓపెనింగ్ చేసి శిలాపలకలు అయిన పేపర్లు మాతో ఉన్నాయి. మీ ప్రెస్ సోదరులు వచ్చినారు. ప్రతి ఒక్క రోడ్డు కూడా మేము ఆ రోజు 2019 వరకు కూడా అన్ని రోడ్లకు కూడా ఎర్తవర్క్ చేసి దానిపైన మెటీరియల్ జల్లితోలు ఇచ్చి కలవట్లు కూడా అన్ని కలవట్లు పెట్టినాం. నీకు కావాలంటే వీడియో కవరేజ్ చూపిస్తాం, చూసుకో ఎవరు చేయండి. దానికి నువ్వు ఓటు పెట్టిన దానికి నువ్వు ఇదే మాట్లాడేది. ఏం ఓటు పెట్టినాం? అమర్నాథ్ రెడ్డి ఏమన్నా శిలాపలక మేసి ఈరోజు ఓపెన్ చేస్తాడు పెట్టినాడా? కొంచెమన్నా జ్ఞానం ఉంటుందా? ఆయన ఏం పెట్టినాడు? నేను 18-19లో నేను శాంక్షన్ చేసుకొచ్చినాను అని తెప్పించి వేరే ఏమీ పెట్టాలి. చూసుకోమని మేము పెట్టిన అన్ని రోడ్లు కూడా ఏవి చేసినారో వాటికి మాత్రమే చూసుకోము. మిగిలిన కొత్తవి మేము ఓపెన్ చేయడం మేము పెట్టుకుంటాం. అంత తెప్పించి ఏమీ లేదు. దయచేసి నేను చెప్పేది ఏమన్నా నువ్వు ఒక మాట మాట్లాడినావు. ఏమి నువ్వే మాట్లాడాలా? ఎవరితో మాట్లాడించకూడదు అంటే మేమంతా లీడర్లు కాదా? మేమన్నా నీకన్నా ఎక్కువ మేము మండలంలో తిరిగిండేవాళ్ళు. పార్టీ ప్రెసిడెంట్గా కానీ, నేను ఎంపీపీగా కానీ, ఇప్పుడు స్టేట్ డైరెక్టర్గా ఉండే. అది వదిలి ఎక్కువ తిరిగిన ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క నాయకులు తెలిసినవాళ్ళు. మాకు తెలిసి ఈ మండలం గురించి ఏమీనేసి పవన్ కళ్యాణ్ కానీ, నరేంద్ర మోడీ కానీ చెప్పిన స్కీములన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ అమరావతి గురించి తెలుసుకోయా స్వామి. అమరావతి గురించి మాట్లాడు. ఎందుకు మాట్లాడలేదు నేను ప్రెస్ మీట్లో? మా పత్రికా సోదరులు అడుగుతా ఉన్నా, మీరు గురించి అడిగింటే బాగుండే. అమరావతి గురించి ఏమన్నా ఇదేదో మావి గన్నంట, దీని గురించి ఏమి అడిగింటే మా సోదరులకి అర్థమైందో. మావి గన్ అంటే ఏమి మాకు కూడా అర్థం కాలేదు. అమరావతి దాని గురించి కూడా భారతదేశంలో ఉండే ఎంపీలంతా కూడా ఓటేస్తే ఆ దురదృష్టం 5 మనిషి ఆ వైఎస్సీపీ వాళ్ళు లేచి యువతలకు వచ్చేసినారు. ఈ ఆంధ్ర గురించి మాకు వద్దులేసి. ఎంత దౌర్భాగ్యమైన ఇదే వాళ్ళు అర్థం చేసుకోండి. మన భారతదేశం, మన ఆంధ్రప్రదేశ్లో ఓటేసింది కదా, వాళ్ళకి ఓటేసి గెలిపించలేదా? మన తిరుపతి ఎంపీ, నేను ఆడ రాయచోటి ఎంపీని, రాజంపేట ఎంపీ మన వాళ్ళే కదా ఓటేసింది. మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళే కదా, మన రాయలసీమ వాళ్ళే కదా. వాళ్ళు లేచి యువతలకు గెలిపినారు. ఈ మాట్లాడుతూ పోతే పొద్దుగా మాట్లాడినా కూడా మీ గురించి చెప్పే చాలా ఉంది. కాబట్టి చాలు. దయచేసి ఇట్లా సంస్కృతి మానేయండా.
మానేస్తే బాగుంటుంది. పెంచుకుంటా పోతే మేము సిద్ధంగా ఉన్నాము. దాని గురించి ఇంకా పర్సనల్గా చెప్పాలంటే కూడా ఉన్నాయి, మాకు అవసరం లేదు మీ పర్సనల్లో. మీరు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడారు కాబట్టి ఇవన్నీ చెప్తాం. దయచేసి గవర్నమెంట్ డెవలప్మెంట్లో ఏమైనా చేయలేదంటే నువ్వు నిలబెట్టి అడుగు, చెప్పినావు చేయలేదనేసి దానికి మేము సమాధానం ఇస్తాం. మేము చెప్పినవన్నీ కూడా చేస్తా ఉన్నాం. ఈ వీకోటకు సంబంధించిన డెవలప్మెంట్లో మేము ఇంకా కూడా ఎమ్మెల్యే గారు మనకి ఏమి కావాలని కూడా చేస్తామన్నారు. ఇంకా మనకి 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు 2 నెలలు 3 నెలలు ఉంది, అన్నీ కూడా పూర్తి చేస్తాం.